సార్ ఏంటి క్యాస్టింగ్ కౌచ్ది ఈ భూతం ఎప్పటికీ కూడా తొలగిపోదా? ఓ పక్క సమంత గారు ఆవిడ మాట్లాడిన అంశాలు మహిళల సమస్యపై పోరాటేందుకు సబ్ కమిటీ అట నివేదిక వెల్లడించాలని సమంత డిమాండ్. చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది అది కూడా మీడియాలో రకరకాలుగా వచ్చి ఒక దశలో తెలుగు పరిశ్రమలో చాలా తీవ్ర సంచలనమైంది. కమిటీ వేశారు, కేసీఆర్ ప్రభుత్వం వేసింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు బయట పెట్టరండి? ఒక కమిటీ వేసిన తర్వాత నివేదిక ఇస్తే ఎందుకు బయట పెట్టకపోవడం? చాలామంది మాట్లాడారు కదా క్యాస్టింగ్ కౌచ్ ఉందని, చిన్న గత అనుభవాలన్నీ కూడా చెప్పారు. ప్రభుత్వానికి ఏంటంటే ఇబ్బంది దాంట్లో, ఎందుకు వాళ్ళు పెట్టరు? ఇప్పుడు చూడండి, కేరళలో హేమా కమిటీ రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. అది ఎందుకు బయటకు వచ్చింది? కోల్కతాలో అమ్మాయి మీద మహిళల అభద్రత ఇవన్నీ జరిగిన తర్వాత అది వచ్చింది. దాన్ని ప్రభుత్వం బయట పెట్టిన తర్వాత పాలక పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీద ఎవరో మహిళా నటి ఒక ఆమె ఆరోపణ చేస్తే ఆ ప్రభుత్వం ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసింది. అలాగే ఆయన అమ్మ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మోహన్ లాల్ రాజీనామా చేసి మొత్తం కార్యవర్గం వైదొలగింది. అవును. ఆ తర్వాత మమ్ముటి ఇద్దరు అగ్రనట్లు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాగా అప్పుడు ఆ దశలో వాళ్ళు అలాగే ఉన్నారు. సో మమ్ముటి నేనేదో మాట్లాడలేదంటున్నారు. నేను కూడా వీటన్నిటికీ వ్యతిరేకం, అవాంఛనీయ ధోరణులు ఉండకూడదు, పరిశ్రమ పచ్చగా ఉండాలి, అదే సమయంలో ఇలాంటి వాటిని నిర్దాక్షిణ్యంగా అణిచేయాలి అని చెప్పి వాళ్ళ అబ్బాయి కూడా మా పెద్ద సూపర్ హీరో కదా, ఆయన కూడా చెప్పాడు. ఇద్దరు అగ్రనట్లు చెప్పారు, ప్రభుత్వం బయటపెట్టింది, ఎఫ్ఐఆర్ పెట్టారు. ఇన్ని జరిగితే అక్కడ కేరళ పరిశ్రమ చిన్నది, మలయాళ పరిశ్రమ, కన్నడ పరిశ్రమ చిన్నది, తమిళ తెలుగు పరిశ్రమలు పెద్దవి. ఎందుకు వేసినటువంటి దాన్ని బయటపెట్టరు? సమంత కొంచెం సెన్సేషనల్ కామెంట్స్, ట్వీట్స్ బోల్డ్గా చేస్తుంటారు కదా, ఆమె తెలుగు పరిశ్రమలో కూడా ఉంది, ఇది ఎందుకు బయటపెట్టరని ఆమె అడిగారు. సమంత అడిగిన తర్వాత ఆమె సుమ అడిగారు, నందిని రెడ్డి అడిగారు, లేడీ డైరెక్టర్ మంచు లక్ష్మి అడిగారు, ఆ కమిటీ సభ్యులు కూడా ఝాన్సీ మన యాంకర్ ఝాన్సీ అడిగారు. వీళ్ళందరూ ఏం స్పందనే లేదే. అనేక విషయాల్లో సాహసంగా ఉండే మనం ఎందుకు అలా విషయంలో ఎందుకు వెనకడుగు? ఏంటి అమాత్యులు పాత్రలు కూడా ఇందులో ఉన్నాయనా అనుకోవచ్చా? చాలా పేర్లు అవన్నీ విడుదల చేశారు కదా. ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆమెకి రాజకీయ కలర్, మీరు ఆమెను ఇంటర్వ్యూ కూడా చేసినట్టున్నారు కదా, ఆమె అక్కడికి రావడము చేంబర్ దగ్గర, అప్పుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ మీదకి మరల్చటము అన్నీ చూసాం కదా ఈ కళ్ళతో ఇక్కడే. కాబట్టి తెలుగు పరిశ్రమకు ఉన్న ప్రతిష్ట, పెద్దతనము అంటే విస్తృతి చూసినప్పుడు తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక విషయాల్లో సాహసంగా కన్వెన్షన్లు సెంటర్లే కూల్చేస్తున్న ప్రభుత్వం ఎందుకు ఈ వికృతమైన పోకడను ఎందుకు అరికట్టకూడదు? దీని మీద ఎందుకు వాళ్ళు చర్య తీసుకోకూడదు? తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలి. ముందు బయట పెడితే తర్వాత దాన్ని ఫాలో అప్ యాక్షన్ ఏం చేయాలో చూడొచ్చు. ఇప్పుడు హేమా కమిటీ బెంగాల్లో కేరళలో ఇచ్చిన ప్రకారం 30 ఇవి క్రాఫ్ట్స్లో 17 రకాలైనటువంటి ఈ వేధింపులు, పీడన, అణచివేత జరుగుతున్నాయి. 17 రకాలుగా ఉన్నాయని జస్టిస్ హేమ అందులో పొందుపరిచారు. మరి మనది కూడా బయట పెడితే ఇందులో కూడా ఏముంది, ఈ విషయాలన్నీ కూడా అక్కడ తేల్చుకోవచ్చు. ఏం కారణం, ఎవరు స్పందించరే? మోహన్ లాల్ మమ్ముట్టి స్పందించినప్పుడు ఇక్కడున్న హేమీలైన మహానటులు, అగ్రనాయకులు ఎందుకు స్పందించారు సార్? అవును, ఎందుకు నైతికమైన మద్దతు ఇవ్వరు? చాలా అనుమానాలు కూడా ఉంటాయి. మీరు ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్నలు వస్తాయి కదా ఖచ్చితంగా. అప్పుడు అందరూ రైట్ అన్నారు, ఎందుకు మాట్లాడని నేను చెప్పట్లేదు. బహుశా మీ ఛానల్లోనూ ఇంకెక్కడో ఆమె ఒక అమ్మాయి, ఒక నటి, ఆమె అందరికీ తెలిసిన డాన్సర్ ఆ షకీల, ఆమె ఒక పేరు కూడా చెప్పారు. ఇలాంటివి ఉన్నాయని ఇంకొంతమంది చెప్తున్నారు, చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాంటప్పుడు అధికారిక నివేదిక బయట పెడితే అటు ఇటు కూడా సమాధానం అవుతుంది కదా. పైగా అది అఫీషియల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ నథింగ్ సీక్రెట్. పెట్టిన తర్వాత పరిశ్రమ కూడా దానికి తగిన ఒక బాడీ ఏర్పాటు చేస్తే కలిసి ఒక ఉమ్మడిగా ఎక్కడో దగ్గర ఇంకా చేసుకోవాలి కదా చర్చ వచ్చిన తర్వాత. అందుకని తప్పకుండా ఇక్కడ కదలాల్సిన అవసరం చాలా ఉంది. వీ షుడ్ సపోర్ట్. సమంత డిమాండ్ పూర్తిగా సరైంది. అదేమి ఆమె సొంత డిమాండ్ కూడా కాదు. ఆమె ఆల్రెడీ టాప్ యాక్ట్రెస్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ కోణంలో ఏముంది దీనికి? మహిళల పట్ల ఏర్పడుతుంది సార్. ఈ రంగుల ప్రపంచంలో
అసలు ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో బయటికి రాంది. ఓకే, పెద్ద హీరోయిన్లు అక్కడ హీరోయిన్లు వీళ్ళు కొంతమందే మాట్లాడుతున్నారు కానీ ఏదో సినిమాల్లో యాక్ట్ చేసేద్దాం, వాళ్ళు కూడా ధైర్యంగా ఉండేవాళ్ళు, తమ అనుభవాలు ఇవన్నీ కూడా చెప్తుంటారు. ఆర్థికంగా మనం బలపడిపోతామని చెప్పి ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఇంకోటి ఇప్పటికి కూడా ఇప్పుడు 100 కోట్లు లాభాలు ఇవన్నీ అంటున్నారు కదా, ఎంత బడ్జెట్ అని. హీరోయిన్లకు ఇచ్చే డబ్బు ఏం పెరగట్లేదండి పెద్దగా. ఆ ప్రపోర్షన్ వాడికి ఇచ్చే దాంట్లో సగం కాదు, పావు కాదు, ఇంకా తక్కువే. పురుషాధిపత్యం. నేను విన్నాను, నేను పరిశ్రమలో వాడిని కాదు కాబట్టి, నాగేశ్వరరావు కంటే వాణిశ్రీకి ఎక్కువ ఇచ్చిన దసరా బుల్లోడు సినిమాకు నాగేశ్వరరావు కంటే వాణిశ్రీకి ఎక్కువ ఇచ్చారు కొన్ని ప్రత్యేక పరిస్థితులు, రెమ్యూనరేషన్. సావిత్రి కూడా అంత ఇదిగా ఉండేవాళ్ళు, అందరు హీరోలు ఆమె కోసం ఇదైన పరిస్థితి. సో ఆ స్థానం నుంచి హీరోయిన్ల పాత్రలు, హీరోయిన్ల ప్రాధాన్యత, హీరోయిన్లకు రాధిక అంత సూపర్ స్టారు. చిరంజీవి కూడా నాతో నటించడానికి ఒకప్పుడు కొంచెం బెరుగ్గా అంతా కొత్తలో, వాళ్ళ నాన్న కూడా నటుడు కదా. ఆమె మా కెమెరాల్లో కారవాన్లలో రహస్య కెమెరాలు పెట్టి ఫోటోలు తీస్తారు, అందుకే నేను ఎప్పుడు కారవాన్లో డ్రెస్ చేంజ్ చేసుకోను, ఇంటికి వెళ్ళి చేంజ్ చేసుకుంటానని. రాధిక లాంటి వెటరన్ యాక్ట్రెస్. అవును, షీఈ్ ఆల్సో ఏ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్. ఐ థింక్ రాడాన్ ఆమె సంస్థ, భర్త శరత్ కుమార్, వాళ్ళ అమ్మాయి కూడా ఈ మధ్య వరలక్ష్మి, అవును వరలక్ష్మి వచ్చింది, శరత్ కుమార్ కూతురు. సో అంత ఉంది. వీళ్ళు ఇంతమంది చెప్తుంటే ఎందుకు స్పందించరండి? రాధికకు తెలుగు చిత్ర పరిశ్రమతో కూడా తగినంత సంబంధం ఉంది. సో ఐ థింక్ చూద్దాం మరి. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడాం కాబట్టి అని గమనిస్తూ ఉంటారు కదా. పెద్ద తలకాయలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి, పైగా ఒక పెద్ద తలకాయ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఈ రాష్ట్రానికి, అంతే కదా. హూ హ్యాపెన్స్ టు బి పవర్ స్టార్, ఆయనకు పవర్ ఉంది, స్టార్ ఉంది. అలాంటి వాళ్ళు దీని మీద చొరవ తీసుకోవచ్చు కదా, హాయిగా చొరవ తీసుకొని దాన్ని బయట పెట్టి కొన్ని స్టెప్స్ ప్రపోజ్ చేసి. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు వెళ్ళారు నాయకులు, హీరోలు మాట్లాడి వచ్చారు, అప్పుడు ఎలా జరిగింది దాని మీద చర్చిస్తుంటారు. కానీ పవన్ వచ్చిన తర్వాత కూడా వెళ్ళారు. ఒకసారి మహిళల సమస్యల మీద కూడా వెళ్ళండి సార్, ఒకసారి వెళ్ళండి, మీరు వెళ్ళండి, మహిళలు కూడా తీసుకువెళ్ళండి, ఆ కమిటీ సభ్యులు కూడా తీసుకువెళ్ళండి, దాన్ని బయట పెట్టండి, చర్యలు తీసుకోండి. కొన్ని చర్యలు ఇప్పటికిప్పుడు ఫలానా వాళ్లకు ఉరిశిక్ష చేయమని ఎవరేం చెప్పట్లేదు కదా. ప్రక్షాళన అనేది ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి కదా. సరే ఏంటి, కాంగ్రెస్లో కూడా కాస్టింగ్ కావచ్చు అడావిడి, ఇది కూడా రామాయణంలో కాంగ్రెస్ వేట అన్నట్టుగా ఈ కాస్టింగ్ కౌచ్లో కాంగ్రెస్ వేటలాగా ఇది మొదలైంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా, పాలక ఎల్డీఎఫ్కు సంబంధించిన సిపిఎం ఆయన అనుకోండి, పెద్ద ఆయన నటుడు కాకపోతే అంతకుముందు నటుడుగా ఉన్నప్పటికీ అనుకుంటా, ఆయన మీద కూడా వాళ్ళ పార్టీ పత్రికలో కూడా రాశారు, ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మహిళల కోణం తీసుకోవాలి అని. అవును, ఎఫ్ఐఆర్ పెట్టాం కదా, చట్ట ప్రకారం జరుగుతుందని ఎఫ్ఐఆర్ పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆయన రాజీనామా చేయాలని వీళ్ళు గొడవ చేస్తూ వచ్చారు. మేము ఎఫ్ఐఆర్ చేశాము, మీరు ఏం చేశారు అని వాళ్ళు అడుగుతున్నారు. ఎల్డీఎఫ్కు యూడీఎఫ్కి చర్చ జరుగుతుంటే రోజీ అనే ఒక యాక్ట్రెస్, ఆమె సారీ కాంగ్రెస్ నాయకురాలు, యాక్ట్రెస్ కాదు, రాష్ట్ర కాంగ్రెస్ సభ్యురాలు, ఆమె చాలా బాంబు పేల్చారు. ఏమని అంటే, కాంగ్రెస్ పార్టీలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. ఇక్కడ ఇదిగోండి, ఈమె సోనియా గాంధీతో కూడా మాట్లాడుతానని, బెల్ జాన్, ఈమె పేరు బెల్ జాన్ మేరీ రోజ్, ఈమె పేరు బెల్ జాన్. ఈమె రిమూవ్, ఆమె ఆరోపణ చేసింది కాంగ్రెస్లో. నిజానికి అండి మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, 3వ వంతు అంటేనే ఎంత నడుస్తుందో మనం చూస్తున్నాం. రాజకీయ పార్టీలో తగినంత ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు, టికెట్లు నాయకత్వం కుదరట్లేదు అనేది ఉంది. కాంగ్రెస్ నాయకురాలుగా ఈమె ఏమంటున్నారంటే, ఇక్కడ కూడా నాయకుల్ని ఇంప్రెస్ చేస్తే తప్ప కుదరట్లేదు, ఇక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది కాంగ్రెస్ పార్టీలో, ఈ విషయం మీద నేను సోనియా గాంధీతో మాట్లాడతాను. సోనియా గాంధీ అత్యున్నత నాయకురాలు కదా కాంగ్రెస్ అని మహిళ అదే అన్నారు. అంటే ఇప్పుడు ఏం చేశారు తెలుసా, ఇక్కడ హేమా కమిటీ రిపోర్ట్లో ఇలా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ముందు ఆమెను బహిష్కరించారు, ఆమె మీద వేటు వేశారు. మీరు మహిళలకు న్యాయం ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు, ఆమె ఏదో సమస్యలు ఏమైనా ఎత్తితే దాని గురించి చర్చించి తగు చర్య తీసుకునే బదులు ఆమెను బయటికి పంపించడము, ఆమె నోరు నొక్కాలని చూడటం ఇదెక్కడ న్యాయం అని కేరళలో ఇప్పటిదాకా రాజకీయ దుమారానికి అది దారి తీసినటువంటి పరిస్థితి. మన రాజకీయ వ్యవస్థలో, మన సామాజిక వ్యవస్థలో కూడా పురుషాధిక్యత, మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ కాంగ్రెస్ కాస్టింగ్ కౌచ్ అదే అన్నమాట.